జై భారత్ అయోధ్య రాశాను తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ డేట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం చేసింది ఈనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఈ చట్టంలోని ఎందుచేత ఈ చట్టం చేయవలసి వచ్చింది అంటే లక్షలాది ఎకరాలు అక్వై చేసి అమాయక ప్రజల దగ్గర ఈ యొక్క వక్ఫ్ పేరు మీద కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. ఎలాంటి చట్టం చేశారంటే వాళ్ళు ఈ ఆస్తి మాది అని చెప్పేసి వాళ్ళు అంటే ఆ ఆస్తి వాళ్ళది అయిపోతుంది అనమాట. ఇంకా దాని నుంచి ఇప్పుడు మన ఆస్తి దగ్గరికి వచ్చి ఇది మాది అని చెప్పేసి అంటే వాళ్ళదే. ఇంకా దాని గురించి మనం కోర్టుకు వెళ్ళి చల్లదో ఆ రకమైనటువంటి ఒక అవకాశాన్ని వీళ్ళు కల్పించడం జరిగింది. దాని ప్రకారంగా అక్కడి నుంచి వీళ్ళు ఇచ్చలవిడైపోయి చాలా ఊళ్ళు మాయని చెప్పేసి వీళ్ళు ఎక్కడికక్కడ ఆక్యుపై చేస్తున్నారు. ఇది ఎక్కడ చూసినప్పటికైనా సరే చాలామంది దీని గురించి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనికి ఇలా కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం ఉండాలి, దీనికి టైటిల్ డీడ్ ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉండాలి ఖచ్చితంగా. అది ఒక్క ఆస్తి అయితే ఒక్క ఉంటుంది, కానీ ఏది టైటిల్ లేకుండా మాత్రం ఇంకా కుదరదు అనే దాని గురించి, టైట్లు అనే దానికి సంబంధించి ప్రతి దానికి ఆధారాలు ఉండాలనే దాని గురించి ఒక చట్టం చేయడం జరిగింది. అయితే ఇందులోని 1,20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఉన్నటువంటి ఒక్క పరిధిలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వచ్చే ఆదాయం ఎకరానికి 5,000 రూపాయల కాడికి, మినిమం 5,000 రూపాయల కాడికి చూసుకుంటే 1,20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనేది లెక్కలు తెలియ. కానీ ఈ ముస్లింల్లో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని, యావత్ సమాజాన్ని వాళ్ళ గుప్పుట్లో పెట్టుకుని ఇందులో ఒక 200 మంది మాత్రమే దీన్ని అనుభవిస్తున్నారు. ఈ 200 మంది ఎంత చూపిస్తున్నారయ్యా అంటే ఇక్కడ ఆదాయం ఎంత చూపిస్తున్నారంటే 180 కోట్ల రూపాయలు మాత్రమే చూపిస్తున్నారు. 1,20,000 కోట్లకి దీనికి సంబంధం ఉందా? లేదు కదా. ఇది వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం. అంతే. కాబట్టి ఇక్కడ పేద ముస్లింలు ఈ వెనకాల ఈ 200 మంది ముస్లిం సమాజాన్ని మొత్తం ఈ 15% ఈ దేశంలో 15% 20% ఉన్న ముస్లిం సమాజాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు. ముస్లింలు బతుకులు పేదవాళ్ళ బతుకులు పేదవాళ్ళగానే మిగిలిపోతున్నాయి. ఇందులో డెవలప్మెంట్ లేదు. ఖచ్చితంగా ఈ ఒక్క ఆదాయం నుంచి వచ్చేది ఏదైతే ఉన్నదో ముస్లింల పిల్లలు చదువుకోవటానికి వాళ్ళ డెవలప్కి సంబంధించి ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అదేది ఇక్కడ జరగట్లేదు. అంతే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద లోతుగా ఆలోచన చేసిన తర్వాత ఒక చట్టం చేయటం జరిగింది. ఈ చట్టానికి ఇప్పుడు ఈ చట్టానికి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కలుగుతాయి. సరే, దీని ప్రకారంగా చేసిన తర్వాత ముస్లింలు చాలామంది రోడ్ల మీదకి వచ్చి మోడీ గారికి జిందాబాద్ అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఈ యొక్క ఎవరైతే దీన్ని దోసుకు తినేటువంటి రాంబంధుల్లాగా దోచుకు తినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఆ ముస్లింలందరూ కలిసి సమాజం వీళ్ళని మనం ఏదో అల్లరి చెయ్యాలి, గొడవ చెయ్యాలి, ఈ తగలమెట్టాలంటే ఎవరు బయటికి రావట్లేదు. రాని కారణంగా వీళ్ళు ఆలోచన చేసి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదో రకంగా అల్లరి సృష్టించాలి. అల్లరి సృష్టించాలనేటువంటి ఆలోచనతోటి ఈ రోజున ఓ ప్రయత్నం ఇక్కడ చేశారు. చూడండి, ఆగ్రాలో జామా మసీద్ అనేటువంటి ఒక మసీద్ ఉంటుంది పెద్దది. ఈ జామా మసీదులో శుక్రవారం నాడు, పోయిన శుక్రవారం అంటే ఏ రోజు అవుతుంది, శుక్రవారం, ఈ రోజున సోమవారం 14వ తారీఖు, అంటే 10వ తారీఖు ఏదో మామూలు శుక్రవారం అయింది. ఈ శుక్రవారం రోజున మసీదుకి వచ్చి వాళ్ళు ప్రార్థన, మసీదుకి వచ్చి వాళ్ళు నమాజ్ చేసుకుంటారు ముస్లిం సోదరులందరూ కూడా. అంతే. కాబట్టి ఇక్కడ ఒక మత విద్వేషాన్ని రెచ్చగొట్టి ఆ రకంగా రోడ్డు ఎక్కించి మొత్తం మీద అల్లర్లు సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఒక పందిని చంపేసి ఆ తలకాయ పట్టుకొచ్చి సంచిలో పట్టుకొచ్చి జామా మసీదులో పెట్టారు పొద్దుట, ఆ రాత్రి. ఈ పెట్టినాడు
పెట్టేటప్పటికి ఈ పెట్టినాడు ఎవడరా అంటే, ఈ పెట్టినాడు ఒక ముస్లిం. సరే, వీడి పేరు నజీరుద్దీన్ అనేటువంటి ఒక ముస్లిము ఎల్లలు సృష్టించటం కోసం పెట్టాడు అక్కడ. వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే మామూలుగా అక్కడికి నమాజ్ చేసుకోవడానికి వచ్చేటప్పటికి అది ఎంచేతంటే పంది అంటే ముస్లింలు ఇష్టపడరు, వాళ్ళు అపవిత్రంగా భావిస్తారు. అయ్యో మా ప్రార్థనా మందిరంలో మా మసీదులో పంది తలకాయ పెట్టారు, ఇది హిందువులే చేశారు అనేటువంటి అప్పటికప్పుడు ఒక ఉద్రేకాన్ని లేపేసి అల్లరి సృష్టించాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ నజీరుద్దీన్ అనేవాడు ఆ పంది తలకాయని పెట్టి అందులో పెట్టడం జరిగింది. ఆ రాత్రి పొద్దున్న వీళ్ళు వచ్చేవాడు పంది తలకాయ ఉంది. అక్కడ మోటం టిప్పు చూస్తే పంది తలకాయ ఉంది. వెంటనే పోలీసులు పోలీసులకి తెలియటం, పోలీసులు వెంటనే ఎంటర్ అవటం, దాని మీద విచారణ జరపటం. 4 గంటల్లో ఈ పోలీసులు దాని యొక్క ఆ కుట్రని ఛేదించడం జరిగింది. ఛేదించేటప్పటికి ఫలంగా ఈ సిసిసి ఫుటేజీలు వీటిలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ నజీరుద్దీన్ అనేటువంటి దొంగ దొరికాడు. అని పట్టుకుని లోపల వేశారు. ఇది పరిస్థితి. అక్కడ విషయం మనవాడే చేశాడు అనే దాని గురించి ఈ ముస్లింలు ఇటు చేసిన వాడు మనవాడే, ఇది ఒక కుట్రతో చేశాడు అనేది గమనించిన తర్వాత వాళ్ళు శాంతించారు. అప్పుడు ఆ మసీదుని శుభ్రంగా వాళ్ళు దాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసుకోవటం, ఆ తర్వాత నమాజ్ చేసుకున్నారు. అది కాబట్టి ఇక్కడ నేను ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, ఇది చాలా అప్రమత్తంగా ఉండాలి. హిందూ సోదరులు చాలా మెలకుగా ఉండాలి. ఇక్కడ ఇప్పుడు ఈ రకమైనటువంటి అలజడులు ఇప్పుడు మతపరంగా వీళ్ళు సృష్టించడానికి అనేక రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మనం బాంబులు ఎట్టడం కుదరట్లేదు, మనం మర్డర్లు చేయటం కుదరట్లేదు, మనం మానభంగాలు చేయటం కుదరట్లేదు, మనం జిహాదీలు చేయటం కుదరట్లేదు అనేటువంటి కొంతమంది దుర్మార్గులు మిగతా సమాజాన్ని రెచ్చగొట్టి మనకి వాళ్ళకి మధ్య చిచ్చి లేపి వాళ్ళు ఈ మంటల్లో సలికాగాలని చూసేటువంటి చాలామంది దేశద్రోహులు ఉన్నారు. ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు ముస్లిం సోదరులు, ఇటు హిందూ సోదరులు కూడా ఒకరికొకరు నేను చెబుతున్నాను, ఖచ్చితంగా ఎక్కడన్నా ఏదన్నా వినిపించింది, హిందువుకి అన్యాయం జరిగిందని వినిపిస్తే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకపోతే ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్త వహించండి అని చెప్పేసి కూడా యావత్ హిందూ సమాజాన్ని నేను హెచ్చరిస్తున్నాను. తెలుసా? అంతే తప్పించి యదవ సోదులు చెప్పొద్దు. హిందువు చేస్తేనేమో సెక్యులర్, వాళ్ళు చేస్తేనేమో హిందువు చేస్తే మతతత్వం, వాళ్ళు చేస్తే సెక్యులర్ అని ఇలాంటి ఎన్నో దేశంలో జరుగుతున్నాయి. కాబట్టి అర్థం చేసుకోండి, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ హిందూ సమాజము ఎలాంటిగా ఉండాలి, మనల్ని మనం రక్షించుకుంటూ గురించి, మన దేశాన్ని రక్షించుకుంటూ గురించి ఎక్కడైనా సరే ఈ రాళ్ళు ఇచ్చే వాళ్ళు, ఈ ఉగ్ర మూకల్ని వెంటనే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మట్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడికక్కడ పోలీసు మనకున్నటువంటి ఏవైతే మామూలుగా మనకు ఏవైతే మామూలుగా చట్టాలు ఉన్నాయో, ఏవైతే మామూలుగా ఇవన్నిటిని కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ వీళ్ళని అణసివేయకపోతే ఇలాంటి వాళ్ళందరినీ కూడా అణసివేయాల్సిన అవసరం ఉంది. మన మీద దాడులు జరిగితే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనం రక్షించుకుంటూ గురించి ప్రయాణం చేస్తారని చెప్పేసి యావత్ హిందూ సమాజాన్ని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటిది పగడాల ప్రవీణ్ అనేటువంటి దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియోలో ఖచ్చితంగా నేను మీకు ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. కాబట్టి దయచేసి దీన్ని మీరందరూ కూడా ఎక్కడికక్కడ చాలా జాగ్రత్త వహించండి. ఈ వక్ఫ్ చట్టం పేరు మీద ఈ దేశంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. క్రైస్తవ ముస్లింలు ఇద్దరు ఏకమై అల్లర్లు చేయాలనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఇలాంటివి ఏమన్నా జరిగినప్పటికీ చాలా జాగ్రత్తగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి
అలాగే ప్రభుత్వాలు ఎక్కడికక్కడ కూడా దీని మీద అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వాలు చాలా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సమాజం అక్కడికక్కడ హిందూ సమాజం చాలా మెలకుగా ఉండాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.